సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండల కేంద్రం సమీపంలోని సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్ కాలువ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల విలేకరులతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను త్వరితగతిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్ పూర్తయితే వైరా రిజర్వాయర్కు పూర్తి స్థాయిలో సాగునీరు, తాగునీరు అందిస్తామని తెలిపారు. కెనాల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం అందిస్తుందని, కెనాల్ పనులకు రైతులు అడ్డు తగలవద్దని కోరారు. ఆగస్టు 15 కల్లా వైరా రిజర్వాయర్కు నీరు విడుదల చేసి రైతులను ఆదుకుంటామని అన్నారు. కాంట్రాక్టర్ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, రాత్రింబవలు సైతం పనులను కొనసాగించాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు వల్ల 10 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తన చిరకాల కోరిక నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ ప్రాజెక్టు నీటిపారుదల శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వుల దుర్గప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, మేడ ధర్మారావు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సీతారామ లింక్ కెనాల్ ఇది. సీతారామ మెయిన్ ప్రాజెక్టు 4 పంప్ హౌస్లు పూర్తయినాయి. మేజర్ క్రిటికల్ వర్క్స్ అన్ని కూడా పంప్ హౌస్లు, మోటార్లు ఫిట్ చేయటం మొత్తం అయింది. మెయిన్ కెనాల్లో ఇంతవరకు 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వటం జరగలేదు. ఎందుకంటే ఆయకట్టు వచ్చి మొత్తం యువతలు ఉంది కాబట్టి ఆ మోటార్లతోటి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉపయోగించుకోవాలంటే ఆ నీళ్ళని నాగార్జున సాగర్ కెనాల్లో వేయాలనేది మొదటి ప్రతిపాదన. ఆ ప్రతిపాదన నాగార్జున సాగర్ కెనాల్లో వేస్తే వైరా ప్రాజెక్టు కాడ నుంచి కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం ఈ సంవత్సరమే సాగులోకి తీసుకురావచ్చు. గత సంవత్సరం మాదిరిగా కృష్ణాకి వాటర్ రాకపోతే కూడా మనం గోదావరి జలాలతోటి కృష్ణా ఆయకట్టును పండించుకోవటం ఒకటి. వైరా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు అది మంచినీటికి సంబంధించింది ఉంది, అదేవిధంగా పంటకు సంబంధించింది ఉంది. ఆ 30-40 వేల ఎకరాలతోటి పాటు మంచినీటికి కొరత లేకుండా నాగార్జున సాగర్ జలాలు రాకపోయినా కూడా వైరా నియోజకవర్గం, అదేవిధంగా మెయిన్ మధిర నియోజకవర్గం, కింద ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం లంకాసాగర్ ప్రాజెక్టుకి ఈ నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి తప్పకుండా ఈ లింక్ కెనాల్ పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు. బట్టి గారు మేమందరం కలిసి అడిగిన దాని మీదట ఈ కెనాల్ చేసుకోండి, ఇమ్మీడియట్గా నీళ్లు ఇచ్చేటట్టుకుంటే ప్రయత్నం చేద్దాం అని చెప్పారు.